నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఏం లేదు కానీ ఇక పండుకుంటే తెలంగాణ నిద్ర పడతలేదు నాకే కాదు తెలంగాణలో చాలా మందికి నిద్ర పడతలేదు. ఎందుకు ఏంది ఏం కథ అంటే పాపం కల్వకుంట్ల కుటుంబంలో కచ్చిపెచ్చ వ్యవహారంతో పంచాయతీ పెట్టుకొని ఇక అన్న ఓ దిక్కు చెల్లె ఓ దిక్కు తండ్రి ఓ దిక్కు ఇక గట్ల ఉందుల్లా వాళ్ళ కథ పాపం ఏం చేయమంటారు. ఇక అందుకనే మరి ఇక ఈ కల్వకుంట్ల కుటుంబం కచ్చపెచ్చ వ్యవహారం మీద మరి దునియా మీద జనం ఏమనుకుంటారు ఎట్టేట సంగతి ఇది నిజమైన పంచాయతా లేకపోతే ఉత్తుత పంచాయతా కథ మాత్రం ఏందో అందిస్తందుకు మీ నర్సయ్య తాత పైన కట్టిండు. ఇక పోతున్నా ఇక పోతే మరి జనాలు ఏం చెప్తారో ఏం కథో ఈయన చెప్తా చూస్తూనే ఉండరు మన నేను నిన్నమన్నా ఇప్పుడు సర్కారు ఏదో గద్దరవాడని ఇస్తుందిగా ఇస్తారుగా మరి ఇయ్యాలిగా మరి తప్పదు కదా మరి అది నంది అవార్డు అని పేరు మార్చి గద్దరవాడు అని పెట్టిరు. ఏమైనా బాధపడుతురా ఎట్లా? బాధపడేది ఏముంది, రేవంత్ సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మార్చింది. మరి అప్పుడు కేసీఆర్ గారు ఏమీ లేదు కదా అవార్డులు, మరి అట్నే మరి అంతే. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఈ సినిమాలో అంటే మంచి సినిమాకే ఇచ్చిరా లేకపోతే ఇల్లు ఏమన్నా రాజకీయం నచ్చిందంటవా? ఉంటాయి కదా రాజకీయాలు ఉండకుండా ఎందుకంటే అంతే మరి అంతే. కుండ బదులు ఇది అంతేనా? అందరూ పోతలేదా ఉయ్యాల చెంపా నువ్వు కూడా బతకాలి. ఇది గట్టిదే. ఏ ఊరు బాగుంది? ఇక్కడ కేతిరెడ్డిపల్లి జిల్లా. జిల్లా ఏంది? జిల్లా రంగారెడ్డి. పని వచ్చావు మగోనివి? మొగోలు అయితేనే వస్తుంది, ఆడలు అయితేనే వస్తాయి. ఇవాళ రేపు ఆడవాళ్ళు అయింది, ఇక అయిపోయి ఆడవాళ్ళు రాజ్యం అయింది. ఇప్పుడు ఈ పిరి బస్సు పెట్టే కాంచెలకి నీ పెళ్ళం మాట ఇంటలేదా? మన పెళ్ళం కాదు, అవతల పెళ్ళం వింటే అవతల బాగుంటే మనం బాగున్నట్టు. ముసలా పోతుందా బస్సులో? పిరి బస్సు పెట్టినాక మీ ముసలా ఏమంటుంది? వచ్చింది ఏమంటుంది పోదామంటున్నా. అంతేంటి ఎక్కడికైనా అవసరం దవాఖానా పోకాన అవసరం ఉంటే పోవాలి కదా. పోతుందా? చేస్తుందా రేవంత్ రెడ్డి? ఇక ఎవరు అది చేసినా అంతేనే. ఉత్త పుణ్యానికి బస్సులో పోతుంది ఆచేస్తలేదా? యాడ్ చేసి ఆడి చేశాడు. ఉత్త పుణ్యానికి పోయేటప్పుడు ఓపారి కాకుండా ఓపారి యాది రాదా? లైన్ మీద ఉంది. సంసారం బాగుంది అంతేనా? అంతే. ఏ ఊరు మనది? విశాఖపట్నం. కోళ్ళ మంచిగా దొరికింది. ఏదో నారచంద్రయ్య ఏదో మహానాడు పెట్టిందట, మరి బాలకృష్ణ రాలేదట. ఎందుకు మహానాడుకు పంచాయతీ అయిందా ఎట్లా? మరి నాకు తెలియదు, రాజకీయం అంతా తెలియదు నాకు పూర్తిగా. అయితే మహానాడు నడుస్తుందని తెలుసు కానీ రాజకీయం తెలియదు. మరి ఫస్ట్ 2 రోజులు 3 రోజులు 2 రోజులు రాలేదటగా బాలకృష్ణ. ఆయనకి ఏ పనులు ఉండంతా రాబోయి ఉండొచ్చు. రాలేదంటవా లేకపోతే పంచాయతీ పుట్టిందా? సినిమా షూటింగ్ ఉండొచ్చు, సినిమా షూటింగ్ అయి ఉండొచ్చు, షూటింగ్ షెడ్యూల్ అయి ఉండొచ్చు. ఇప్పటికి ఇంకా సినిమా తీస్తూనే ఉందా? మరి తీయాలి కదా, దాని బంద్ అంది దీని బంద్ ఏంది. కొడుకు మళ్ళీ వచ్చే వరకు నారచంద్ర పరిపాలన ఎట్ట ఉంది ఆంధ్రలో? పర్లేదు అంటే ప్రెసెంట్ అభివృద్ధి, తర్వాత పథకాలు. అభివృద్ధి జరుగుతుంది. మరి ఒకరోజు బిల్డింగ్ కట్టేయాలంటే ఒకరోజు అవుతుందా? పునాది తీయాలి, పునాది తీయాలి, పిల్లర్స్ వేయాలి, స్లాబ్ వేయాలి, అప్పుడు బిల్డింగ్ అయినట్టు. అప్పుడు ఇంట్లో దిగాలి, అప్పుడు చూడాలి మజా. అప్పుడు దాకా చూడడానికి కాదు కదా. ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ పేరు మీద ఏదో మరి గోల్మాల ఎవరైనా నడిచింది అంటారు. ఏమన్నా ఇప్పుడు అక్కడ ఏమైనా ప్రాంతీయ భేదాలు ఏమైనా వచ్చినాయటవా ఆంధ్ర తెలంగాణ అని అవార్డు విషయంలో? లేదు అది మనకు పూర్తి తెలియదు కానీ మరి దాని గురించి మనం చెప్పలేదు. సరే ఈ కోయిలా గిట్ట ఉంది మరి పెట్ట సంగతి పంచాయతీ పెట్టేది కలవకుండా కుటుంబంరా అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటది. మళ్ళీ అంత వాళ్ళంతా ఒకటే, మనమే చూసేటోళ్ళం వేరా. వాళ్ళంతా ఒకటే, మనమే వేరా. ఇప్పుడు కవితమ్మ అన్న మీద నిప్పు కాకుతుంది. ఏం కాదు, గట్లనే చేస్తారు. అంత మళ్ళీ వాళ్ళంతా ఒకటే, అధికారం వస్తే అంత ఒకటే అవుతారు మళ్ళా.
అంతే 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 కాదు బిరా, మరి కేసీఆర్ పాపం ఈ బిజెస్ అడగకుండా ఆయన మాట ఇంటలేదట, ఫోన్ చేసిన మాట ఫోన్ లేపుతలేదట, ఇద్దరు దూతలను పంపించిందట, బిజ రా బిజ నా కాడికి సంలాయిస్తా అంటే ఈ ఇద్దరు దూతలు కూడా పక్కకు పెట్టేసిందట. మరి ఎందుకని రావచ్చు నాకు పంచాది? ఏమో మరి వాస్తుల కాడ వచ్చిందా మరి దేని కాడ వచ్చిందా తెలియదు ఇక. చర్చ నడుస్తుంది. నడుస్తుంది కలంతే మళ్ళీ అంత ఒకటే, కల్వకుంట్లో అంత ఒకటే, అదేనా? అంత ఒకటే. ఇప్పుడు వేరు అంతే, ఇప్పుడు వేరు మళ్ళీ అంత ఒకటే, వాళ్ళు అంత ఒకటే. ఏ ఊరు అమ్మా? ఏ ఊరు? మాది ఇక్కడ హన్మకొండ. అనుకోండి పని మీద వచ్చిన పట్నము హైదరాబాద్ వచ్చినాం, పని చేసుకుంటానికి వచ్చినాం. ఫ్రీ బస్సు మంచిగా ఉందా? బాగానే ఉన్నామే, బాగానే ఉన్నాం. ఇద్దరు రోజు ఇదే పని అయ్యా నీకు తిరుగుడేనా? తిరుగులే, డ్యూటీ చేసుకున్నాడు. ఇండల్లో పని చేస్తా. ఇండల్లో పని చేస్తా. ఎట్ట ఉంది మరి ఇప్పుడు తెలంగాణ? మరి కాంగ్రెస్ వచ్చినాక మంచిగా బతికితారు. ఏమీ అర్థమైతే లేదు కదా, ఆయన వచ్చింది ఏమీ చేస్తలేడు, ఇప్పుడు ఈయన ఉండి ఏం చేసింది లేదు. ఆయన ఇక మరి ఈయన మొత్తం షిప్ప చేతికిచ్చిపోయినాడుగా ఆయన కేసీరావు అయ్యా. కేసీరావు ఈయన ఇట్లా చేసా, మరి ఎట్లా చేద్దాం? జర్ర వెనక ముందు ఆగురి జర్ర సైసూరి చేసుకొస్తా అంటుండు. చూద్దాం, అంతేనా? చూద్దాం మరి. సొంతం రెండుట్ల మరి ఎట్టే ఉంది బతుకు? కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక జర మంచిగా ఉందా? రేపు మరి సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయట, గాలి ఎడు మరుపుతావు? కాంగ్రెస్ అంతేనా? మీదే ఊరమ్మా? మీ అత్తనా? మరి ఇక్కడ ఎక్కడ పోతుర్రు? ఏం పని వచ్చి పట్నం? మా మామకు బాగాలేకపోతే వచ్చిర్రు, ఇప్పుడు పంపిస్తున్నాం హాస్పిటల్ చూపించి. ఇదేనా పోలేగా? సరే మరి ఇప్పుడు ఎట్టే ఉంది? కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమనిపిస్తుంది బతుకు తెరువు? ఎట్లా అంటే బాగానే ఉంది, అయితే మంచిగా ఉంది ఆడోళ్ళకు. మంచిగానే ఉంది. యాడ్ చేస్తుర్రా రేవంత్ రెడ్డి? ఆ? రేవంత్ రెడ్డిని యాడ్ చేస్తుర్రా? ఏమో డ్యూటీలకు పోయే వాళ్ళకైతే ఇబ్బంది ఉంది కదా, ఎట్లా? బస్సులు ఆపుతలేరు కదా సరిగ్గా హైదరాబాద్ లో అయితే. డ్యూటీకి పోయేటోళ్ళకు మామూలుగా పోయేటోళ్ళకు అందరికి ఒకటే లాగు. బస్సులు ఆపరు, అందరు ఉత్తగానే తిరగడానికి వచ్చిరేమో అనుకుంటారు, ఆపకుండా పోతేనే డ్యూటీలకు పోయేసేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆడోళ్ళకి. అమ్మో అసలు కథ ఇది. మరి ఫ్రీ బస్సు శ్రీరామ్ కాలనీ మంచిగా ఉంది, అంతేనా? చాలా మంచిగా కనిపిస్తుంది. ఏం చేస్తారు మరి రాబోయే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డికి మళ్ళీ ఏమన్నా అది ఇవ్వాలి, మళ్ళా ఎవరు ఫ్రీ చేసిండ్రు వాళ్ళకి ఇవ్వాలి కదా. మళ్ళా ఆడోళ్ళకి అది ఆశ ఉంటది కదా, ఆశ ఉంటది ఆడోళ్ళకి. రైపోలు తెప్పున్నట్టుంది. ఇక మరి పట్టం అడుగు వచ్చింది. ఇక మరి ఏమి నడిపిస్తున్నావు పిల్ల? ఇది మరి పంచాయతీ పెట్టేం ఎందుకు? కేసీరావుకు బీజేకు అన్నకు చెల్లెకు ఏంది పంచాయతీ? ఏమో తెలియదు. మీకు ఎరకైందా పంచాయతీ? ఏమనుకుంటారు? ఏమనుకుంటాం మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది అంటే పంచాయతీ అయ్యి పార్టీ పచ్చలు అవుతుంటే ఏడమ్మ కూడా పడుతుంటుంది. అది వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఓ తాత వరంగల్ సభ పెట్టినాక కొద్దిగా అంతా జర్ర జీవిగాంచి పోసినట్టుగా జర్ర ముందుకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బిడ్డకు కొడుకు ఇద్దరికి చెల్లెకు రాములకు ఇద్దరు పంచాయతీ అవుతుందట. మరి ఈ పంచాయతీ ఏడమ్మ కూడా పడతారు, ఏడ ఇది చేస్తారు. నీ చెల్లెనే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నీ చెల్లెతోనే నువ్వు పంచాయతీ పెట్టుకొని పక్కన జరుగుతున్నావు. అయ్యా నువ్వు రేపు రాష్ట్రాన్ని ఉదరిస్తావు, నీ చెల్లెనే నువ్వు సంలాయించుకుంటావు. రేపు నువ్వు తెలంగాణ జనాలు ఎట్లా సంలాయిస్తావు ఓటు కాంగ్రెస్ వాళ్ళు. తెలీదు మాకు. అంతేనా కాదా? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం పథకాలు పెట్టింది, ఆ పథకాలు మరి అంత మంచిగానే సరఫరా అవుతున్నాయా? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా చాలా చెయ్యాలి. ఇప్పటి వరకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం పథకాలు పెట్టింది? ఈ ఫ్రీ బస్సెస్ ఇచ్చారు, స్కూల్స్ స్కూల్స్ లో భోజనాలు పెట్టడం చిన్నపిల్లలకి వాళ్ళకి, అవన్నీ ఇంకా రోడ్స్ అవి చేపియడం, ఇలా ఈ మెట్రో అవి ఇలా చేస్తున్నారు. హాస్పిటల్స్ ఇంకా చెయ్యాలి, హాస్పిటల్స్ అవన్నీ. గ్యాస్ 500 పడుతున్నాయి, 500 రూపాయలు సబ్సిడీ పడుతుందా? 500 గ్యాస్ పొడికి గ్యాస్ కా పడుతుంది. ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటు వస్తుందా? రావట్లే, ఉందని తీసేస్తున్నారు, రావట్లేదు, కరెంట్ పోతుంది.
చిన్న గాలి వస్తే కరెంట్ తీసేస్తారు, వర్షం పడేటప్పుడు చిన్న కొంచెం గాలి వచ్చిన కరెంట్ తీసేస్తారు. ఆడపడ్డప్పుడు అంటే ఇక చెట్లు బొట్లు కూలుతాయి కాబట్టి ఆయన ఎటువంటి పోతుంది, కరెంట్ ఉంటుందా? కానీ రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా ఎక్కువ తీస్తున్నారు కదా ఈ మధ్యలో. చెప్పి ఎవరు మనది? ఏమన్నా ఎవరు అంటున్నా? మాది శంకర్పల్లి అన్న. శంకర్పల్లి కోయిలాగా ఏం తాత మరి కవితకు ఆ లయ్యకు అన్నకు పంచాయతీ అయితే వేరే సంగతి. ఇక వాళ్ళకు ఇద్దరు బాగా సంపాదించుకున్నారు కదా, బాగా సంపాదించుకున్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి తల్లి తండ్రి అలాగా, కొడుకు అలాగా, అల్లుళ్ళు అలాగా సంపాదించుకొని ఇక ఎక్కడ వాళ్ళకు అబ్బుతలేదు. ఇక ఏ పార్టీ మారుస్తాము ఆ పార్టీ మారుస్తాము. ఇప్పుడు అన్నదమ్ముల కిరికిరి అయింది అది. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ లో వస్తా అంటున్నది ఆమె. ఇక రాణిస్తారా రానియరా ఇక రేవంత్ రెడ్డి తెలుసు అది. 6 ఎమ్మెల్యేని తీసుకొస్తా నాకు మంత్రి 6 ఎమ్మెల్యేని తీసుకొస్తా నాకు కీలక పదవి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలి అంటున్నది. మళ్ళీ ఇంట్లో పాత వాళ్ళు ఏం చేయాలి మళ్ళా? తాత మరి ఇది డ్రామానా లేకపోతే నిజంగానే పంచాదా? డ్రామానేది, డ్రామానే, పంచాది ఏం లేదు. పబ్లిక్ మనాసుంటారు కావాలగాలి చేయనికి, మనాసుంటారు కావాలగాలి చేయనికి. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి మా వికలాంగులకి ఏం చేయలేడు. నేను వికలాంగుని. ఈయన రేవంత్ రెడ్డి ఆడపిల్లలకు ఫ్రీ బస్ ఇచ్చిండు కానీ మాకు వికలాంగులకి ఇవ్వలేడు ఫ్రీ బస్. మాకు కూడా ఇస్తే ఇంత న్యాయం అవుతుండే కదా. మాకు కూడా 6,000 పెంచిరు అన్నాడు, 6,000 పెంచింది లేదు. ఆయన కేసీరావయ్య అట తెలంగాణ సంవత్సరాన్ని లూడి చేసిపోయినాడు తాత, అలా ఏం లేదట. లేదు అందు గురించి మేము ఏం లేదు అందులో. మొత్తం అప్పు చేసి పోయిండు, ఆ అప్పు తెరుపుతున్నాడు ఈయన. అర్థం చేసుకుంది, అప్పు చేసి పోయిండు, అప్పు తెరుపు. ఆయన చేసిన అప్పుకు ఈయన తెరుపుతున్నాడు. 7,000 నెలకు 7,000 కోట్ల మిత్తి కడుతున్నాడు. 7,000 కోట్లు మిత్తి కావచ్చు, 8,000 కోట్లు మిత్తి కావచ్చు. ఒట్టి మిత్తిని కట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆయన కేసీఆర్ మన బతుకమ్మ చీరలు ఆ చీరలు ఇచ్చి ఆ చీరలు ఏం చేసిరు? ఆయన భార్య ఆయన బిడ్డ కూడా కట్టలేదు. చెల్లెల పోటీ కట్టిరు ఆ చీరలు తీసుకొని. మొత్తానికి ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో ఇది చిన్నదగ్గర పంచాదా లేకపోతే వ్యవహారం పంచాదా? వ్యవహారం పంచాది అది. ఎందుకంటే నిజమైన పంచాది కాదు అది, పబ్లిక్ అవలగాలు చేయడానికి పంచాది అది. ఏంటో తగిన పంచాయతీ అంటే కలవకుండా కేసీరావుది బిడ్డది అన్నది చెల్లెది. నేను సీఎం కావాలంటే నేను సీఎం అని ఉన్నది వాళ్ళిద్దరిని. అక్క చెల్లెలు, అక్క తమ్ముడు చెల్లెలు దాంట్లో నడుస్తున్నది పంచాయతీ. ముగ్గురు మొత్తం ఏడా సల్లారది. ఆమె ఒక పార్టీ పెడదాం అనుకునే బహుజన ఏదో పెట్టి పెడతాండదుగా బహుజన సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ పార్టీ పెడతాండదు ఆమె. కొత్త పార్టీ కానీ మొత్తం అది బీజేపీ గేమ్ ఉన్నది ఎంట, మొత్తం బీజేపీ ఉన్నది దాని ఎంట. బీజేపీ డ్రామా అంతా మొత్తం ఏంటంటే ఓట్లు చీల కొట్టాలి, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రావాలని ఉంది వాళ్ళకు. మొత్తం ఏముందంటే వాళ్ళకి ఏంటంటే తెలంగాణలో పార్టీలన్నీ ఓట్లు చీలిక కావాలి, బీజేపీ మనకు పార్టీ రూలింగ్ కావాలని ఉంది వాళ్ళకు. కానీ 10 సంవత్సరాల పాలన కేసీఆర్ పాలన కన్నా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. ఉచిత విద్యుత్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కానీ, జాబ్స్ 55,000 జాబ్స్ గిటంగా ఫుల్ఫిల్ చేసాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ ఆయన జాబ్లో అపాయింట్మెంట్ రావాలంటే సంవత్సరాలు గడిచేది. ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ అయ్యి జాబ్ అపాయింట్మెంట్ వచ్చి జాబ్లు గిటం చేస్తారు. ఈ పాలన
మంచిగా ఉంది కానీ కొన్ని ఏంటంటే 10 సంవత్సరాలలో అప్పులు చేసి అన్ని చేసి కొంచెం సరిదిద్దుకోనికే టైం పడుతుంది రేవంత్ రెడ్డి. కానీ చేయాలని ఉంది రేవంత్ రెడ్డి, కానీ ఆడ అప్పులు ఉన్నాయి అన్ని పసలేదు. అంతా ఏమున్నదంటే ఇక ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఓఆర్ఆర్దే తీసుకుంటే ఇప్పుడు ఉన్న ఆయన 10 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు లీజుకి ఇచ్చిపోయాడు. 30 సంవత్సరాలకు లీజుకి ఇసుకుపోతే వేరేవాడు వచ్చినోడు ఏమే ఆర్థిక వనరులు రూపొందించుకోవాలి, ఆయన ప్రభుత్వం ఏం నడపాలి. కాళేశ్వరం కట్టిండు, 1,00,000 కోట్లు అప్పు చేసిండు, అన్ని కమిషన్ మొత్తం లూటే. ఇప్పుడు ఈయన చేయాలని ఉన్నది కానీ ఆడ ఏం లేదు ఆడ. ఇప్పుడు చెప్పిండు 6 గ్యారంటీలు అన్నాడు, ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మెల్లమెల్లే చేస్తాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు గిటం కాలేదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, చేస్తాడు గవర్నమెంట్. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా మరి నెరవేరుస్తాడా? చేస్తాడు 100% చేస్తాడు, 100% చేస్తాడు. ఇప్పుడు మనం మెల్లమెల్ల ఒక్కొక్కటి చూసుకుంటే ఇప్పుడు బస్సు అన్నాడు, బస్సు వస్తూనే ఉన్నది. ఇప్పుడు నువ్వు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నాడు, అది వస్తూనే ఉన్నది. కొలువులు అన్నాడు, కొలువులు గిట 55,000 కొలువులు ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు గిట నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాడు. గడుస్తుంది, ఒక్కొక్కటి ముందర పడుతున్నది. వాళ్ళు ఇప్పుడు నువ్వు ఆర్టీసీ కార్మికులకు కానీ, ఇప్పుడు సింగరేణి కార్మికులకు కానీ అందరికి గిటంగా మెల్లమెల్లగా బోనస్లు ఇస్తున్నాడు. అంగన్వాడీ టీచర్స్ గిటంగా జీతాలు పెంచిండు, చేస్తుండు మంచిగా. ఇప్పుడు ఒక కాలం 2 లక్షల రుణమాఫీ చేసిండు. మన 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు చేస్తున్నాడు. అన్నీ మంచిగానే చేస్తున్నాడు కానీ జర టైం పడుతుంది, చేస్తాడు మంచిగా, జర్ర పడుతుంది. కానీ మొత్తానికైతే ఈ కోళ్ళగా జర్రంతా ఓపిక పట్టుని ఇక మరి సర్కారు సంతకపెట్టిన సంస్కారం లేక సంసారం అంతా ఎత్తుకోలు అయింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అన్న మాట ప్రకారం మీకు అన్ని హామీలు నెరవేర్చడు రేవంతమయ్య అనేది ఈ కోళ్ళగా ఆంబాయం. విన్నారు కదా, పబ్లిక్ నోళ్ళకి వెళ్ళి ఏమేమి పలుకులు జారిపడ్డాయో. ఇక రేపు ఇంకొక అడిగి పోతా కథ మొదలైందో ఈయన చెప్తా. చూస్తూనే ఉండ్రి మన ఏ నేను ఉంటా శనార్థి. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత.